అంటే ఇక్కడ బాచుపల్లి ప్రాంతంలో ఈ మన డిండిగల్ టు మియాపూర్ అంటే బాచుపల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్ళే ఈ రోడ్లో బాచుపల్లి ప్రాంతంలో నిన్న రాత్రి 10:45 ఆ టైంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీంట్లో దాదాపు 22 షాపులు ఏదైతే ఫర్నిచర్ అమ్మేటటువంటి షాపులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. 22 మొత్తం పూర్తిగా కాలి దగ్ధమైపోయినాయి ఇదంతా కూడా. దీనికి బేసిక్ రీజన్ కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అది కనెక్షన్ ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూటో లేకపోతే అక్కడ సడన్గా వైర్లు తెగి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్కులు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో ఈ కుర్చీలు బల్లలు లేకపోతే బీరువాలు ఇట్లాంటి రకరకాల చెక్కతో చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్ కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది. అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే కనుక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటిని మనం తీసుకొని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఊహకందని విషయాలు ఇట్లాంటివి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఏది బట్టలు గార్మెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఏది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్ బ్యాటరీలు ఇట్లాంటి అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 1కి 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లో లేకపోతే ఇది అనాథరైజ్గా వాళ్ళు కట్టుకున్నది. అందుకోసం వాళ్ళు ఎవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టిందంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందనమాట. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటిది రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రా మొదటి నుంచి చెప్తుంది కూడా అదే. ఇప్పుడు అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ని మనం ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణలో కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే, ఎందుకంటే మనం పాత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈ సంవత్సరం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. సో మనం ముందుగానే మనం ఈ జాగ్రత్తలు వహిస్తే కనుక మన ఆస్తులు మన ప్రాణ నష్టం కాకుండా కూడా మనం సంరక్షించుకోగలుగుతాం అన్నమాట. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయట్లేదని చాలా వినికిడి వినబడుతుంది. ఫైర్ లేకపోతే హైడ్రా ఎన్ఓసిస్ ఇస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి మేము నివేదించాం కూడా. దీని మీద కూడా పవర్స్ గురించి కూడా హైడ్రా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళింది. దాని మీద కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండి పవర్స్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. బట్ తనిఖీలు ఎన్నని చేస్తారు దీనికి. అందుకోసం ఏంటంటే లక్షల వేల మంది ఇది ఇట్లాంటి జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మన అవేర్నెస్ ఇంపార్టెంట్. ప్లస్ అఫ్ కోర్స్ రేపు ఎవరన్నా కనుక ఇట్లాంటిది చేస్తే సీజ్ చేస్తారనేటువంటిది కూడా ఉండాలన్నమాట. సీజ్ చేస్తారు, దాన్ని క్లోజ్ చేస్తారు మొత్తం అనేటటువంటిది కూడా ఉంటేనే అప్పుడు రేపు ఇది అవుతుంది. బట్ ఇవన్నీ కూడా మన తనిఖీలు ఎన్ఫోర్స్మెంటే కాదు, మన అవేర్నెస్ మన సొంత ఇది ఉండాలి. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. అందరూ వచ్చేసి ప్రభుత్వం తనిఖీలు చేసినప్పుడే మనం జాగ్రత్త పడదాం అంటే కాదనమాట. ఇట్లాంటిది అయినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం. రోడ్ సైడ్ పార్కింగ్ చేయడం వల్ల